నిజం తేలేలోగా అబద్ధం ఊరంతా చుట్టుముట్టి వచ్చేస్తుందన్నట్లుగా యాంకర్ శివజ్యోతి విషయంలో కూడా అదే జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఆమెపై ఆంక్షలు విధించిందని, ఆధార్ కార్డును బ్లాక్ చేసి శాశ్వతంగా స్వామివారి దర్శనాన్ని నిషేధించిందనే వార్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం. అయితే ఈ ప్రచారంపై టీటీడీ తీవ్రంగా స్పందించింది. ఆ వార్త పూర్తిగా తప్పుడుది అని ఖండించింది. స్వామివారి దర్శనాన్ని ఎవరికీ నిషేధించే పరిస్థితి టీటీడీలో ఉండదని, అలాంటి చర్యలు తాము ఎన్నడూ తీసుకోమని టీటీడీ స్పష్టం చేసింది. దేవుడి దర్శనాన్ని నిషేధించడం అనే మాట ఉండదని తేల్చి చెప్పింది. తిరుమల దర్శన క్యూ లైన్ లో ఉన్నప్పుడు శివజ్యోతి స్వామివారి ప్రసాదంపై వ్యాఖ్యానిస్తూ చేసిన ఒక పాత వీడియో గత 2 రోజులుగా మళ్లీ సర్క్యులేట్ అయింది. దీని కారణంగానే టీటీడీ కఠిన చర్యలకు ఉపక్రమించిందనే ప్రచారం జరిగింది. ఈ విషయంపై యాంకర్ శివజ్యోతి మాట్లాడుతూ అది పాత వీడియో అని తేల్చారు. ప్రస్తుతం 7 నెలల గర్భిణి అయిన ఆమె ఈ తప్పుడు ప్రచారం వల్ల మనస్తాపానికి గురయ్యారు. ఆమె మరోసారి వెంకటేశ్వర స్వామికి క్షమాపణలు కోరారు. టీటీడీ కూడా ఆమె ఆధార్ను బ్లాక్ చేశామనడంలో ఎంత మాత్రం నిజం లేదని పేర్కొంది. అటువంటి హక్కు టీటీడీకి లేదని, దేవుడి దర్శనానికి సంబంధించి నిషేధించే శక్తి ఎవరికీ లేదని స్పష్టం చేసింది. లేనిపోని వివాదాలు సృష్టించి దేవుడిపై రుద్దవద్దని విజ్ఞప్తి చేసింది. మొత్తానికి యాంకర్ శివజ్యోతిపై టీటీడీ నిషేధం విధించిందనే వార్త నిజం కాదని తేలిపోయింది. ఇది పూర్తిగా ఫేక్ ప్రచారంగా తేటతెల్లమైంది.